స్వస్తి విశ్వావసునామ సంవత్సరంలో నేను చెప్తున్నటువంటి రాసులు 4 రాసులండి. ఒకటి సింహరాశి, రెండోది కర్కాటకము, మూడోది ధనుస్సు రాశి, నాలుగోది మీనరాశి. ఈ 4 రాసులలో కనుక మీరు జన్మించినట్టయితే మీరు ఈ విశ్వావసునామ సంవత్సరంలో మీరు వివాహం చేసుకున్న ఎడల ఖచ్చితంగా మీరు 7 తరాలు కూర్చుని తినేంత సంపదను మీరు సంపాదించగలుగుతారు. అంటే మీకు వివాహ జీవితమే అభివృద్ధిని తీసుకొచ్చి పెడుతుంది. కొంతమందికి వివాహము కాకముందు నార్మల్గా ఉంటారు, వివాహం జరిగిన తర్వాత కోట్లకు పడగలెత్తుతారు. అంటే వాళ్ళ భార్య వచ్చిన వేళా విశేషము, వాళ్ళకు పుట్టినటువంటి సంతానము అదృష్ట వేళా విశేషము ఏదైనా కానివ్వండి, బిఫోర్ మ్యారేజ్ కంటే ఆఫ్టర్ మ్యారేజ్ లైఫ్ బాగుంటుంది. కేవలం విశ్వావసునామ సంవత్సరానికి మాత్రమే ఈ వర్తింపు ఉంటుందండి. అది ఆడవారు కానీ మగవారు కానీ. ఎందుకంటే నవనాయకుల ఫలితాలలో రాజుగా, సైన్యాధ్యక్షుడిగా, ఆర్గాధిపతిగా, మేఘాధిపతిగా సూర్యభగవానుడు ఉన్నాడు, మంత్రిగా చంద్రుడు ఉన్నాడు, సస్యాధిపతిగా గురుడు మనకున్నాడు. కాబట్టి సింహ, కర్కాటక, ధనస్సు, మీన రాశులలో జన్మించినటువంటి వారు మరి అద్భుతంగా ఈ సంవత్సరంలో కనుక వివాహం ఆడితే అపర కుబేరులో